మనము దేవుని ఆశ్రయించినంత కాలం మీ మనసులను దేవుని యందు నిలుపుకోండి. మీ ప్రతి అవసరము దేవుని సముఖమునందు ఉంచండి. దేవుని ఆశ్రయించిన ఎడల వర్ధిల్ల చేయను. మనకు సహాయం కలుగుతుంది. మీ గురి దేవుని మీద ఉండాలి. మీ మనసు దేవుని మీద పెట్టాలి. స్నేహితులారా, పశువులు పక్షులు పొలంలో మేచు ఎండ నుండి చల్లని గాలి నీడ కొరకు చెట్టును ఎలాగ ఆశ్రయిస్తాయో అలాగనే నీవును నేను జీవితకాలం అంతే మరణం వరకు దేవుని ఆశ్రయించాలి. మన కుటుంబాలు అభివృద్ధి పొందుటకు జీవనపరంగా నీవు స్థిరపడతావు. నీ ప్రతి అవసరం దేవుడు నీకు దయచేస్తాడు. దీవెనలన్నీ దేవుని యందు నీవు పొందుకున్నాక త్రోవ తప్పిపోకుండా ఆయన యందు మీ మనసులను స్థిరముగా ఉంచమని నెమ్మది కలిగి దేవుని వెతకాలి. నా ప్రియనేస్తమా, నీవు దేవుని ఆశ్రయించి ఈవులన్నీ పొందుకున్నాక గర్విష్ఠుడు కాక నిన్ను నీవు హెచ్చించుకోకూడదు. దేవుని మర్చిపోకూడదు. తిని నీ కడుపు నిండిన వాడివై దేవుని దూషిస్తావేమో నేస్తమా. గర్విష్ఠులను అణిచివేయవాడు ఆయనే. మరలా నీ పూర్వస్థితి నీకు రాకుండానట్లు దేవుని మీద మీ మనసులను కాపాడుకోండి. దేవునికి వేరుగా ఉండి నీవేం చేయగలవు? అయితే దేవుని ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలు ఆయన యందు మెలకువ కలిగి స్థిరముగా నిన్ను నీవు తగ్గించుకున్న వాడిగా సమాధానం కలిగి ఆయన యందు నీవును నిన్ను వర్ధిల్లుదామా నేస్తమా.